అండ్ ఈ ఆవకాయ కారం కోసం అయితే మామిడికాయ ముక్కలు అయితే వాష్ చేసేస్తున్నాను. ఆలోపు మమ్మీ ఎల్లిగడ్డ పొట్టంతా కూడా తీసేసింది. వాటర్ అంతా డ్రైన్ అయిపోయిన తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసేసుకొని మొత్తం ఆరబెట్టేసుకుంది. ముక్కలకి వాటర్ ఉండదు కాబట్టి. అండ్ ఈవినింగ్ కాగానే మొత్తం అయితే ఎత్తేసింది. ఆ తర్వాత అయితే ఆయిల్ అయితే పోపు పెట్టేసుకుంటుంది మా మమ్మీ. పచ్చి ఆయిల్ వెయ్యము, మాకు అలా ఇష్టం ఉండదు కాబట్టి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు. కొందరు అయితే పచ్చి ఆయిలే వేస్తారు, మాకు అలా నచ్చదు కాబట్టి ఇలానే చేస్తుంది మమ్మీ. అండ్ టూ సైడ్స్ కూడా వేస్తుంది. ఒక సైడ్ ఏమో ఉప్పు ఆవకాయ, ఒక సైడ్ ఏమో కారంతో అయితే కారం అయితే పెట్టిస్తుంది అనమాట. మాకు రెండు కూడాను ఇష్టమే. అండ్ ఈసారి కూడా పాప ఉంది కాబట్టి తింటదేమో అని చెప్పేసి అయితే మా మమ్మీ వేసింది. మాకు రెండు కూడా ఇష్టమే. సో ఇదంతా ప్రాసెస్. అండ్ మేమైతే ప్రతి ఇయర్ ఇలానే చేసుకుంటాము. ఇక్కడ మా మమ్మీ రెండు రకాల కారాలు అయితే వేసాం కదా, వీటి రెండింటికి అయితే పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదండి. ఒకదానికి కారం ఉంటుంది, ఒకదానికి కారం ఉండదు, అంతే తేడా. అండ్ సేమ్ ఆయిల్ కూడాను అక్కడ మా మమ్మీ రెడీ చేసుకుంది కదా, ఆ ఆయిల్ అయితే సేమ్ యూజ్ చేస్తుంది. కాకపోతే మనం ఒకటే చూసుకోవాలి, ఎంత క్వాంటిటీలో తీసుకుంటున్నామో ఎంతెంత వరకు వేసుకోవాలి అనేది చూసుకోవాలి. ఇక్కడ మా మమ్మీ అయితే ప్రతిదీ కూడా క్వాంటిటీలో అయితే కరెక్ట్గా తీసుకుంటుంది. అండ్ ఉప్పు కూడా కరెక్ట్గా వేసుకుంటుంది. అండ్ ప్రతి ఇయర్ కూడాను కరెక్ట్ క్వాలిటీతో మంచిగా వేసేస్తుంది అనమాట, కొంచెం కూడా ఎక్కువగా తక్కువ కాకుండా. సో ఇలా అయితే మా మమ్మీ వేస్తుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వేస్తారు. ఇక్కడ ఆయిల్ చూస్తున్నారు కదా, అందులో చాలా రకాలుగా వేసింది మా మమ్మీ. బట్ నేను ఆ క్లిప్ అయితే మిస్ అయ్యాను. నెక్స్ట్ మా మమ్మీ వేసేటప్పుడు అయితే పక్కగా ఆయిల్ ప్రాసెస్ మొత్తం కూడా తీసి అయితే పెడతాను అనమాట. ఇక్కడైతే ఉప్పు కారం అంత ఆయిల్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోయింది. మీకు చూడొచ్చు, లాస్ట్లో నేను క్లిప్ కూడా యాడ్ చేస్తాను. ఇక్కడ మా మమ్మీ అయితే ఎక్కువ మంది పసుపు అనేది వేయరు. మా మమ్మీ అయితే అంచనాకు కొంచెమన్నా వేయాలి, అన్నీ వేస్తాం కదా, ఇది పసుపు కూడా వేయాలి అన్నట్టయితే మా మమ్మీ అయితే వేస్తుంది. చాలామంది అయితే వేయరు నాకు తెలిసినంత వరకు. ఇక్కడ చూస్తున్నా కదా, మామిడికాయ ముక్కల్ని అయితే ఇలా అయితే కలిపేస్తుంది మా మమ్మీ. అండ్ కొన్ని మంచి మంచి ముక్కలు ఇటు సైడ్ వేసేసి పక్కకైతే పెట్టేసింది ఉప్పు ఆవకాయకి. నెక్స్ట్ అయితే మా మమ్మీ మామిడికాయ కారం ఉంటుంది కదా, కారంతో ఉన్న ఆవకాయకి అయితే రెడీ చేసుకుంది. ఇదైతే నెక్స్ట్ డే ఎంత చక్కగా, అంటే 1 డే ఆగిన తర్వాత 2 డేస్కి అయితే మేము ఓపెన్ చేస్తే ఇంత చక్కగా ఆయిల్ కానీ ఉప్పు కారం కరెక్ట్గా సెట్ అయింది. చాలా బాగా నచ్చింది. సో ఇలా అయితే పెట్టుకున్నామండి ఈ ఆవకాయ. ఓకే అండి.